హలో వ్యూవర్స్, ఏంటి పిల్లలు టికెట్స్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? అదేనండి. ఈ టికెట్స్ ఏంటి అంటే మన హైదరాబాద్లో స్టార్ట్ అయిన స్నో వరల్డ్ టికెట్స్. పెద్దవాళ్ళకైతే 850 ప్యాకేజ్ తీసుకోండి, చిన్నపిల్లలకైతే 700 ప్యాకేజ్ తీసుకోండి. వీటిలో ఒక 3-4 గేమ్స్ వస్తాయన్నమాట. సో ఒకటైతే మాత్రం అద్దాల మేడ. సీరియస్లీ చెప్తున్నా, అద్దాల మేడ ఒక 2-3 గదిలో ఉన్న చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో స్నో వరల్డ్లోకి ఎంటర్ అయ్యే ముందైతే మాత్రం మనం ఫస్ట్ ఈ జర్కిన్, నెక్స్ట్ వచ్చి గ్లౌజు, సాక్స్, షూ ఇవి మస్ట్గా వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, స్నో లోపలికి వచ్చేసాం. డ్యాన్సులు స్టార్ట్ చేసామన్నమాట, డ్యాన్సులు వేయడం. సో అక్కడ స్టెప్స్ వేద్దామని జారిపోతున్నాయి కాళ్ళు. నెక్స్ట్ వాలీబాల్ కూడా ఉందండో, వాలీబాల్ కూడా ఆడుకోవచ్చు. అక్కడ మీ ఇంట్రెస్ట్ అండి, మీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అనమాట. వాలీబాల్ ఆడుకోవచ్చు. వాలీబాల్ ఆడుకున్నాం కాసేపు. అలా సరదాగా వాలీబాల్ ఆడుకొని మా పిల్లలేమో అలా 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 తిరుగుతున్నారు. ఆ స్నోలో ఏం చేయాలో అర్థం కావట్లేదు అనమాట వాళ్ళకి. చిన్నగా స్నోలో ఆడుకుంటూ ఉన్నారు. ఫస్ట్ టైం కదా వాళ్ళు కూడా చూడటం. సో ఎంజాయ్ చేశారు. మీరు కూడా మీ పిల్లలతో డెఫినెట్లీ విజిట్ చేయండి స్నో వరల్డ్. ఇది లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉందండి. లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర స్నో వరల్డ్ చాలా బాగుంది. సో మీరైతే అస్సలు మర్చిపోవద్దు. చాలామంది నా స్టేటస్లో ఫొటోస్ పెడితే ఎక్కడికి వెళ్ళావు అని అడిగారు. ఇదిగోండి, స్నో వరల్డ్లోని లోపలి మళ్ళీ ఈ గేమ్ కూడా ఉందన్నమాట. సో అందరూ ప్రతి ఒక్కరూ ఈ గేమ్ని అయితే ఆడుతూ ఉన్నారు. సో మా హస్బెండ్ అనమాట ఇప్పుడైతే పైకి వెళ్ళి వచ్చింది. నేనైతే మాత్రం ఫొటోస్ కోసం ఐస్ని అలా పైకి విసిరేసి చూసిన. మా వారు ఎంతసేపు పైకి విసురుతున్నా కూడా ఐస్ని ఫోటో రాలే అంటున్నారు అనమాట. నన్ను చూసి పక్కన వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు. బట్ మనకి మెమరీస్ ఇంపార్టెంట్ కదా. సో నేను ఎవరు నవ్వుకున్నా నేను పట్టించుకోలేదు. నా పాటికి నేను మంచిగా ఫొటోస్ రావడానికి పోజులు ఇచ్చుకుంటూ ఐస్ ఇసుకుంటూ ఎంజాయ్ చేశాను అనమాట. రియల్లీ చెప్తున్నాను, స్నో వరల్డ్లోకి వెళ్తే పిల్లలమా పెద్దలమా అని మర్చిపోతాం. ఇదిగోండి, ఈ వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది. చూసారా, మా పిల్లలతోటి నేను కూడా ఇసుకలో గూళ్ళు కట్టింది చూశాను. ఇప్పుడు స్నోలో గూళ్ళు కట్టాను అనమాట. ఇక్కడైతే మళ్ళీ డ్యాన్స్ వేస్తూనే ఉన్నామన్నమాట. అలా డ్యాన్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ పిల్లలు ఏం చేస్తున్నారో అనుకుంటూ మళ్ళీ ఆ పిల్లల్ని కూడా కొంచెం ఎంజాయ్ చేసేలాగా మనం వాళ్ళతో ఎంటర్టైన్ అయ్యేటట్టు ఎంజాయ్ చేయడమే అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఇసుక గూడిని, అదే స్నో గూడిని మేము కట్టాము ఇందాక. బట్ మా మరిది గారు పడేశారు. తర్వాత నాకు తెలియకుండా నేను కూడా పడేశాను. ఇక మా అమ్మాయి ఊరుకుంటుందా, నాకు మళ్ళీ కావాలి అని అంటే ఓకే అని చెప్పేసి మళ్ళీ కడుతున్నాం అనమాట. ఇక్కడ స్నో వరల్డ్లో ఈ గేమ్స్ ఆడుకోవడం ఏమో కానీ నిజంగా చెప్తున్నా అండి, 1 అవరే అండి మనం లోపల ఉండేది బేసిక్గా. ఆ 1 అవర్ కూడా లాస్ట్ మినిట్లో మాత్రం పిల్లలు వెళ్ళిపోదాం అంటారు. ఎంతసేపు చల్లగా ఉండేదానికి ఇష్టపడ్డ వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోవాలని చూస్తారనమాట. ఇక్కడ చూసారా, కొన్ని ఫొటోస్ దిగేశాను. ఈ ఫొటోస్ అయితే మాత్రం ఆ స్నో వరల్డ్ లోపలే దిగానమాట. సో స్నో వరల్డ్ నుంచి బయటకు వచ్చాక ఇదిగోండి ఈ ఇమేజెస్ దగ్గర ఫొటోస్ దిగచ్చు అనమాట. చూసారా, మేమైతే నేను మా పెద్ద పాప బాగా దిగాము ఫొటోస్. అండ్ అలానే మా చిన్న పాప పెద్ద పాప కూడా. నిజంగా అండి చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. డెఫినెట్లీ మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళండి. ఈ సెల్ఫీలు దిగడం అని, నెక్స్ట్ అక్కడ చైర్స్ ఉన్నాయండి. ఆ చైర్స్లో కూర్చొని కూడా మా పాప ఫోటో దిగేసింది అనమాట. ఇది చూసారా, ఇది ఉల్టా పల్టా అనమాట. అన్నీ ఉల్టా ఉంటాయి. మనం అక్కడికి వెళ్ళి జస్ట్ క్యాప్చర్ చేసుకోవడానికి మాత్రమే. ఓకే, సింపుల్గా ఉంది. బట్ మన ఇంట్లో ఏవైతే ఉంటాయో ఆ థింగ్స్ అన్నిటితో డెకరేట్ చేస్తున్నారనమాట. చాలా బాగుందనమాట. ఇదైతే బెడ్ ఇట్లా ఉల్టా ఉందనమాట. సో నిజం చెప్తున్నా అండి, ఒక్కసారి ఈ స్నో వరల్డ్కి వెళ్తే మాత్రం మనీ ఏమాత్రం వేస్ట్ చేసాము అనేది ఫీల్ రాదనమాట. సో ఎప్పుడైనా ఒకసారి ఎంజాయ్ చేయడంలో తప్పలేదు కదా. పిల్లల్ని తీసుకొని మీరు కూడా విజిట్